మీరు ఈ వీడియో చూస్తున్నారు ఇది ప్రధానంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మనకేంటంటే, యోనో అని వచ్చింది. ఇప్పుడు దీనికి జరుగుతున్నటువంటి సంబంధించి మోసాలకు ఎస్‌బీఐ ఆధార్ సంబంధించిన అప్డేట్ అని వీడియో కిందన ఇది. ఒక లింక్ కనపడుతుంది ఇందులో చూడండి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏపీకే అని ఒక పైన లింక్ కనపడుతుంది. ఉపయోగించి ఇలాంటి లింకులు మీరు మనకి యోనో ప్రెస్ యాప్ చేయకూడదు. అందరికీ ప్రెస్ తెలిసిందే. చేస్తే ఆ చాలా యోనో ఇబ్బంది అవుతుంది. లోగోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని అటువైపు పైన పెడతారు. ఐకాన్ కానీ అంటాం కదా, అడ్మిన్స్ లెఫ్ట్ కెన్ సైడ్ యూజ్ ఉండేది. ఆ సెండ్ మెసేజెస్ ఐకాన్ అని ఇక్కడ యోనో ఉంది చూసారు కదా. యాప్ని వారు ఓన్లీ వాడారు. అడ్మిన్స్ కెన్ సెండ్ మెసేజెస్ అంటే అని కొన్ని చూసారు చోట్ల కదా. రిజర్వ్ బ్యాంక్ కానీ ఆఫ్ దీని ఇండియా అని అడ్మిన్ చెప్పి ఎవరనేది ఇగో ఇది కొంతమంది ఎవరో పేరు పంపిస్తున్నారు. ఉంది. కానీ ఈ అలాగే పేరు ఉండే వేరే వేరే వ్యక్తి స్టేట్ బ్యాంక్ బ్యాంకుల ఆఫ్ ఇండియాకి పేరుతోటి, సంబంధించిన వ్యక్తి కాదు. లేదంటే జస్ట్ కానీ నో ఏంటంటే మనీ అని వీళ్ళు కొంతమంది ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. తెలియక దీన్ని చాలా క్లిక్ మంది చేయండి మీరు ఏంటంటే వెంటనే మనీ కొంతమంది పొందండి అని దీన్ని కొంతమంది ఏదో ఈ రకంగా మనకు ఉపయోగించుకుందాం వస్తూ టైప్‌లోని ఉంటాయి. దీన్ని అయితే చేస్తూ ఇది ఉంటారు. ఈ స్టేట్ బ్యాంక్ రకంగా ఆఫ్ ఇండియా ఇలాంటి పైన ప్రెస్ చూసి చేసినప్పుడు లోగో ఆటోమేటిక్‌గా యోనో అని చూడగానే మనం బ్యాంకులు నిజంగా ఉండేటటువంటి స్టేట్ డబ్బులు బ్యాంక్ పోవడం వారు ఇలాంటివన్నీ పంపించారా అని జరుగుతాయి. అనుకుంటాం. ఆధార్ లింక్ కానీ ఎప్పుడు ఇది కూడా ఈ నిజంగా రకంగా స్టేట్ లింక్ బ్యాంక్ వారు చేయమని చెప్పి ఎప్పుడు పంపించింది కూడా అయితే స్టేట్ మాత్రం బ్యాంక్ కాదు. వాళ్ళు ఎవరు కింద ఒక అడగరు. లింక్ సో చూస్తున్నారు. ఆ ఇటువంటి లింక్ గ్రూపుల్లో మీరు ప్రెస్ మనల్ని చేస్తే చేర్చడం జరుగుతది. మీ డబ్బులన్నీ ఈ పోతాయి. గ్రూప్‌లో కూడా చాలా మంది ఇప్పుడు తెలిసిన వాళ్ళు దీని ఉంటారు. అడ్మిన్ అంటే మీరు వీళ్ళందరూ చూశారు, ఏంటంటే ఎవరో స్టేట్ బ్యాంక్ ఆఫ్ పేరుంది. ఇండియా అనుకోని ఈ ఇందులో ఉండే గ్రూప్‌ని వ్యక్తులు కూడా చూసుకోవడం జరుగుతది. రకరకాలుగా మనకు కాకపోతే తెలిసిన ఇందులో వాళ్ళని ఏంటంటే కొంతమందిని యాడ్ కొన్ని చేస్తారు. ఫేక్ మెంబర్స్ అంటే యాడ్ వేరే ఒక అవుతారు. గ్రూప్‌ని తీసుకొని దీన్ని ఆ మనం గ్రూప్‌లోని చూసుకోకపోతే మాత్రం ఈ ఐకాన్స్ కంపల్సరీ మన అన్నిటిని దగ్గర కూడా ఉండేటటువంటి మార్చి డబ్బు లాస్ అయిపోతుంది. బ్యానర్ కూడా ఇటీవల ఒక మారుస్తారు. అతను అంటే స్టీల్ ప్లాంట్‌కి ఉదాహరణకి సంబంధించి మనకి 80 ఫ్రెండ్స్ లాక్స్ గ్రూప్ అని ఒకేసారి ఉందనుకోండి. ఆ అతను ఫ్రెండ్స్ రిటైర్మెంట్ గ్రూప్‌ని వాళ్ళు డబ్బులంతా కూడా పోయి మార్పు చేసి ఇలాంటి లింక్స్ స్టేట్ అన్ని కూడా బ్యాంక్ మనం ఆఫ్ ఇండియా ఇలాంటి అని రాస్తారు. గ్రూపుల్లోని అలాగే ఈ లోగో గ్రూప్ కూడా ఎవరు పెట్టారు అసలు మా స్టేట్ బ్యాంక్ స్టేట్ ఆఫ్ బ్యాంక్ ఇండియా ఆఫ్ అని ఇండియాకి ఈ సంబంధించిన యోనో లోగోయే యాప్‌ని కూడా పెట్టేస్తారు. దీన్ని పెట్టేసి ఉపయోగించడం అనేది చాలా మనకందరికీ తప్పు. కూడా స్టేట్ బ్యాంక్ సో వాళ్ళు ఇటువంటివన్నీ కూడా ఎవరు పంపించారనుకుంటారు. కూడా ఆధార్ చేయకండి. డెవలప్ చేసుకోవడానికి, కాబట్టి ఆధార్ ఇటువంటి లింకప్ ఫేక్ చేసుకోవడానికి మెసేజెస్ క్లిక్ మీరు చేయండి అంటారు. బ్యాంక్‌కెళ్ళి మీరు అలా క్లిక్ ఇన్ఫర్మేషన్ చేస్తే తెలుసుకోండి తప్ప ఆటోమేటిక్గా మీ డబ్బులన్నీ ఇష్టానుసారంగా కూడా పోతాయి. లింకులు అది మీరు కాబట్టి నొక్కితే మాత్రం ఇలాంటివన్నిటి మీరు పట్ల, నష్టపోవడం మోసాల అనేది పట్ల మనం జరుగుతది. జాగ్రత్తగా దీన్ని అందరూ ఉండాలి. కూడా గుర్తుంచుకొని మన స్టేట్ బ్యాంక్ ఇటీవల వారు ఎప్పుడు కూడా జరుగుతున్నటువంటి ఇలాంటివి మోసాల్లో అడగరు. ఇదో కాబట్టి మీరు పార్ట్. డైరెక్ట్‌గా సో స్టేట్ దీన్ని కూడా బ్యాంక్‌నే మీరు గుర్తుంచుకోవాలని సంప్రదించవచ్చు కోరుకుంటూ ఈ విషయంలో. ధన్యవాదాలు.